లేదవని. చుట్టుపక్కల ఉన్న ప్రతి గుడిలోనూ ఎంక్వైరీ చేశాను. అందరూ తెలీదనే అంటున్నారు. 6 సంవత్సరాల క్రితం నాటి విషయం అంటే అందరూ వింతగా చూస్తున్నారు. ఒక అద్భుతం జరగబోయే ముందు ఇలాంటి కష్టాలుంటాయి. పద, మరిన్ని గుడులు తిరుగుదాం. అన్ని గుడుల్లోకి నేనే వెళ్తున్నాను. కూతురు గురించి నువ్వు ఒక్క గుడిలో కూడా అడుగు పెట్టడం లేదు. నీ అభిప్రాయాలు నీకుండొచ్చు, నీ బాధ నీకుండొచ్చు, కానీ కూతురు జాడ కోసం అయినా నీ మనసుకు నచ్చ చెప్పుకుంటే తప్పే ఉందామని. పోనీ గుడి అనుకోవద్దు, ఓ ప్రదేశం అనుకోనరా. నష్టమేముంది? నష్టమేముందా? చేయాల్సిన నష్టం అంతా 6 ఏళ్ల క్రిందటే చేసేసింది కదా. జరగాల్సిన నష్టం అప్పుడే జరిగిపోయింది కదా. కానీ ఇప్పుడు చనిపోయిందనుకున్న మన కూతురు బ్రతికుందని ఎన్నో ఆధారాలను, సాక్ష్యాలను బయట పెట్టింది కదా. కానీ ఇంకా కూతుర్ని దాచిపెడుతుంది కదా. నా కూతురు బయటికి రాని, అప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తాను. అమ్మవారు నాకు పరీక్ష పెట్టేంత వరకు నేను రాను, అడుగు పెట్టను, చేతులెత్తి మొక్కను. అప్పుడైనా నా కూతుర్ని నాకు చూపిస్తుందేమో చూద్దాం. ఇప్పుడు ఎలా ఉంది పెద్దయ్య గారు? కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందమ్మా. ఈ పాలు తాగండి. మనం ఇంట్లో లేని సమయంలో ఈ అక్షయ్ తాతయ్యను వల్ల వేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. దీన్ని వల్లో వేసుకోవడం అని అనరు, పెద్దవారికి సేవ చేసుకోవడం అని అంటారు. అది నీలాంటి వాళ్ళకి అర్థం కాదులే. నువ్వు ఊరుకుంటావా? ఎందుకు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటావు? నోరున్నది నిజాలు మాట్లాడడానికే వసంత. బావా, నా కూతుర్ని చులకన చేస్తూ బయట దాన్ని పొగడకు, అది పద్ధతి కాదు. మొదటి నుంచి మన ఇంట్లో జరుగుతుంది ఇదే కదా. అందరూ కాసేపు ఆగండి. ఏమండి, ఏమైంది? ఎందుకు నీరసంగా కనబడుతున్నారు? ప్రసాదరావు గారు, నేను వచ్చేశాను కదా, ఇంక ఎవరూ కంగారు పడకండి. ఇప్పుడు ఎలా ఉంది ప్రసాదరావు గారు? మా వారు బాగానే ఉన్నారు కదా. ఏమైందని మీరొచ్చారు? అదేంటి విషయం మీకు తెలీదా? మేమంతా చిన్న ఫంక్షన్ నుండి బయటికి వెళ్ళాము. ఆయనకి ఎమర్జెన్సీ బిజినెస్ కాల్ ఉండి రాలేకపోయారు. ఏం జరిగిందో మాకు తెలీదు. అరగంట క్రితం కడుపు నొప్పితో అల్లాడిపోతూ నాకు ఫోన్ చేశారు. అపెండిసైటిస్ అయి ఉంటుందనుకుని కంగారుగా వచ్చాను. ఇప్పుడు చాలా నార్మల్గా కనబడుతున్నారు. చాలా సఫర్ అవుతూ ఉంటారని అనుకున్నాను. అయ్యో, ఇన్ని రోజులు ఆ పసి హృదయాన్ని ద్వేషంతో దూరం పెట్టిన మీ పెద్ద మనసు ఇప్పుడు దగ్గరకు తీసుకోగా నా ఒళ్లంతా పులకరించినట్టయింది అత్తయ్య గారు. మీరు మా
మరీ అంత ముద్దు చేయకండి, నెత్తినెక్కి కూర్చుంటుంది. కోపం చూపించవలసిన సమయంలో కోపాన్ని, అభిమానం చూపించాల్సిన సమయంలో అభిమానాన్ని చూపించటంలో తప్పే లేదు. థ్యాంక్ యూ పెద్దమ్మ గారు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టాల్సిన ప్రసాదం తయారైంది మేడం. ఎవరు తయారు చేశారు? నేనే మేడం. అమ్మవారి కాపుదల అక్షయ్ మీద చాలా ఉందని. అక్షయ్ ఖచ్చితంగా కారణజన్మురాలనిపిస్తుందమ్మా. ఎక్కడో బాగా కాలుతున్న వాసన వస్తోంది. నువ్వు రావయ్యా. ఉండవే నువ్వు ఒకదానివి. మీరు రెస్ట్ తీసుకుందరు పదండి. ఇంకా నించున్నావేంటి? రా.